భారతీయతను విడదీయలేని పరిస్థితి. దేనికయ్యా అంటే ఈ రోజు భారతదేశంలో నలుమూలలా మనల్ని ఐక్యంగా ఉంచుతోంది. రాబోయే రోజుల్లో ఆ చక్రాలను ఉంచేది మన సంస్కృతి మాత్రమే మిత్రులారా. అలాంటి సంస్కృతిని కొల్లగొట్టాలి అంటే సంస్కృతికి కేంద్రాలైన ఆలయ వ్యవస్థను, అటు గోవును, మన ఒక ఆహార పద్ధతులను, మన జీవన శైలిని కూడా ఏవైతే ఒక క్రమశిక్షణతో ఉండే భారతీయ వ్యవస్థను మెల్లమెల్లగా వారి యొక్క దురాలోచనలతో వాళ్ళు దెబ్బతీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. భారతదేశంలో ఎప్పుడూ కూడా కుల వ్యవస్థ లేదు మిత్రులారా. మనకి కేవలం కూడా వృత్తి ఆధారంగానే ప్రతి ఒక్కరి మీద ఆధారపడే ఒక అద్భుతమైన సోషల్ ఫ్యాబ్రిక్, అద్భుతమైన ఒక సపోర్టింగ్ సిస్టమ్ మనకి మన భారతదేశంలో ఉంది మిత్రులారా. మీరు ఒక ఉదాహరణ ఇస్తే, ఒకప్పుడు ఆలయ వ్యవస్థలో 73 వృత్తుల వారు ఉంటేనే దేదీప్యమానంగా ప్రతి ఆలయాలు ఉండేవి. మరి ఆలయాలు భారతదేశం నలుమూలలా ఉండేవి. ఆ